సిమ్రన్ తమ్ముడు, కేకేఆర్తోని మ్యాచ్ల వర్షం పడి ఉండకపోతే ఈ పాటికి మూడిటికి 3 మ్యాచ్లు గెలిచి టేబుల్ టాప్లు ఉండేటోళ్ళం. అనవసరంగా 2 పాయింట్లు సప్లై చేస్తున్న టీం దగ్గర 1 పాయింట్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాందేముంది తీయన్న, ఎస్ఆర్హెచ్ కూడా ఈ సీజన్ పాయింట్స్ సప్లై చేస్తాంది, వీళ్ళ దగ్గర తీసుకుందాం 2 పాయింట్లు. అంతే అంటావా తమ్ముడు? అంతే, బత్తాయి జ్యూస్ దాగుడే. ఏమైంది అయ్యారు బ్రో, లాస్ట్ సీజన్ మ్యాచ్ గుర్తులేదా? మీరు 245 కొట్టిల్లు, మేము 18.3 ఓవర్లలోనే చేజ్ చేసినాం. ఈసారి కూడా గదే రిపీట్ అవుతుంది. లాస్ట్ సీజన్ ముచ్చట ఇప్పుడెందుకు కిషను? ఈ సీజన్ మీరు 2 మ్యాచ్లు ఓడిపోయిల్లు, మేము 2 మ్యాచ్లు గెలిచి అన్బీటన్గా ఉన్నాం. మమ్మల్ని ఓడించడం మీతోనే అయ్యే పని కాదు. అయ్యరు, నువ్వు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు 24 హెడ్ టు హెడ్ మ్యాచ్లు జరిగితే అలా 17 మ్యాచ్లు మేము గెలిచినాం, మీరు జస్ట్ 7 మాత్రమే గెలిచిర్రు. ఈవెన్ మన 2 టీంల మధ్యలో జరిగిన లాస్ట్ 5 మ్యాచ్లల్లో కూడా మేమే 4 మ్యాచ్లు గెలిచినాం. ఈసారి కూడా అదే జరగబోతుంది, వట్టిగానే బిసుకుతాం. ఇప్పటి నుంచే ఆ రికార్డులన్నీ ఈ అయ్యరు తిరగరాస్తాడు. ఈ సీజన్ మనకు 2 మ్యాచ్లు ఉన్నాయి, మీ దగ్గర నుండి 4 పాయింట్లు తీసుకుంటా విత్ నెట్ రన్ రేటు. అయ్యరన్న, లాస్ట్ సీజన్ నేను ఆడిన ఇన్నింగ్స్ మర్చిపోయినావు అనుకుంటా, ఒకసారి గుర్తు చేస్తా. జస్ట్ 55 బాళ్లలో 141 రన్స్, 14 ఫోర్లు, 10 సిక్స్లు, 250 స్ట్రైక్ రేటు, సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించిన. ఇవాళ కూడా గదే జరగబోతుంది. అభిషేక్ బ్రో, నువ్వు ఆ మ్యాచ్లో ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉండగానే అవుట్ అయినావు. నువ్వు గనక మొత్తం ఓవర్లు ఆడేది ఉంటే క్రిస్ గేల్ రికార్డు కూడా బ్రేక్ అయిపోతుండే. చేద్దాం కిషన్ బ్రో, టైం చూసి ఆ రికార్డు కూడా బ్రేక్ చేద్దాం. అయ్యారు బ్రో, మా హెడ్ ఉన్న అభిషేక్ పవర్ ప్లే అయిపోయేదాకున్నారంటే వారు 1 సైడ్ అయిపోయినట్టే. కిషను, మీ దగ్గర హెడ్ అభిషేక్ ఉంటే మా దగ్గర ప్రాప్ సిమ్రాను, ప్రియాన్ షారియా ఉన్నారు. మా ప్రాప్ సిమ్రాను మీ హెడ్ లాగా ఒక మ్యాచ్ ఆడితే 2 మ్యాచ్లు ఫెయిల్ గాడు, కన్సిస్టెంట్ ప్లేయరు. ఇక మా ఆర్య తమ్ముడు సిఎస్కేతోని మ్యాచ్లో 11 బాల్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిండు. మా ఓపెనర్లు కూడా పవర్ ప్లే అయిపోయేదాకా ఉన్నారంటే వారు 1 సైడ్ అయిపోయినట్టే. చూసుకుందాం అయ్యారు బ్రో, మీ ఓపెనర్ల ప్రతాపమో మా ఓపెనర్ల ప్రతాపమో. చూసేదేం లేదు, ఈ మ్యాచ్లో మేము ఆడే ఆటకి వారు 1 సైడ్ అవ్వడు గ్యారంటీ. లసనన్న, మన టీంలో కన్సిస్టెంట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. ఎటువంటి సిచ్యువేషన్లో బ్యాటింగ్కి వచ్చినా గానీ హాఫ్ సెంచరీ కొట్టి మనల్ని కాపాడుతాను. ఈ మ్యాచ్లో కూడా నువ్వు గట్లనే బ్యాటింగ్ చేయాలన్నా. చూస్తావు కదా తమ్ముడు ఈ క్లెసన్ ఆడించే ఆట. రెడ్డి బ్రో, లాస్ట్ 2 మ్యాచ్లల్లో నువ్వు మన టీంకి ఒక హార్దిక్ పాండ్యా లెక్కిచ్చినావు పర్ఫార్మెన్స్. మనం ఈ పంజాబ్తో గెలవాలంటే నీ పర్ఫార్మెన్స్ మళ్ళీ అదే రేంజ్లో ఉండాలి. నేను బ్యాటింగు బౌలింగు 2 మంచిగానే చేస్తా గానీ నువ్వు మాత్రం లాస్ట్ మ్యాచ్ లెక్క కెప్టెన్సీలో మిస్టేక్లు చేయకు. ఎల్ఎస్జితోని మ్యాచ్లో నువ్వు జయదేవ్ నాథ్కత్ అన్నతో కాకుండా పటేల్ అన్నతో 4 ఓవర్లు లేపిచ్చేది ఉంటే ఆ మ్యాచ్ మనమే గెలుస్తుండే. ఇక అయిందేదో అయింది తీయనికేఆర్ బ్రో, ఇప్పుడు ఆ మ్యాచ్ మర్చిపో, ఈ పంజాబ్ మ్యాచ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి ఏం లేదు, సప్పుడేగా 2 పాయింట్లు ఇచ్చిపోవుడే గంతే. 2 పాయింట్లు ఇచ్చిపోతామో 2 పాయింట్లు తీసుకొని పోతామో మ్యాచ్ అయినాక చూస్తూ గానీ లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ 2 మ్యాచ్లు ఉన్నాయి, పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఒకటి, చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఒకటి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో సిఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్ స్పూఫ్ లింక్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక పంజాబ్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఉన్న 10 టీంలల్లో మోస్ట్ డిస్ట్రక్టివ్ ఓపెనర్స్ ఈ 2 టీంల దగ్గర ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం కూడా బౌలింగ్ బాగా చేసింది, జస్ట్ 156 కొట్టి కూడా లాస్ట్ బాల్ దాకా తీసుకొచ్చిల్లు మ్యాచ్ని. ఎవరైనా గెలవచ్చు ఈ మ్యాచ్లో, కానీ డిఫరెన్స్ ఏంటంటే కెప్టెన్సీ మీదనే ఆధారపడి ఉంటుంది. అయ్యర్ కెప్టెన్సీ అంటే మామూలుగా ఉండదు, ఇషాన్ కిషన్ కూడా ఒక లెవెల్ అప్ అయి కెప్టెన్సీ చేస్తేనే గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.